మామిడి సీజన్ సమీపిస్తోంది. ఇప్పటికే ముందుగా కాపుకొచ్చిన ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం ప్రాంతంలోని తోటల్లో కాయలు మార్కెట్ను చేరుతున్నాయి. మరీ ముఖ్యంగా కవర్లు తొడిగిన కాయలు నాణ్యత పరంగా బాగుండటంతో వ్యాపారులు అధిక ధరలకు పంటను కొనుగోలు చేస్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో తోటలు దాదాపు పూత పిందె దశలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో రైతులు పాటించే జాగ్రత్తలతో మంచి దిగుబడులను తీసుకునే అవకాశం ఉంటుందంటూ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ కమిషనర్ రైతులకు సూచనలు అందిస్తున్నారు. ముఖ్యంగా నల్లతామర పురుగు దాడి నుండి పంటను కాపాడాలంటే సామూహికంగా నియంత్రణ చర్యలు చేపట్టాలంటూ వివరిస్తూ మామిడి సాగుదారులకు ఉద్యాన శాఖ నుంచి అందుతున్న రాయితీలను సైతం వివరిస్తున్నారు. రాష్ట్రంలో మనకు మామిడి తోటలు 3.5 లక్షల హెక్టార్ల పైచిలకు మన రాష్ట్రంలో పంట పండిస్తున్నారు. మొదటగా మనకు ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్లో విసన్నపేట, రెడ్డిగూడెం ఆ ఏరియాలో మనకు నూజివీడు ఆ ప్రాంతంలో మొదటి పంట రావడం అనేది జరుగుతూ ఉంది. దాని తర్వాత మనకు టువర్డ్స్ నార్త్ కోస్టల్ విజయనగరంలో ఉన్న పల్కూరు మామిడి, అట్లాగే సువర్ణరేఖ ఆ వెరైటీ బెనిష్ అక్కడ స్టార్ట్ అవుతూ అక్కడి నుంచి దిగువ భాగానికి 10 డేస్ గ్యాప్తో దిక్కు వస్తూ ఉలవపాడు మీదుగా రాయలసీమ జిల్లాలో ఉన్న మ్యాంగో కూడా మనకు ఏప్రిల్, మే, జూన్లో మనకు రావడం జరుగుతుంది. మొదటగా ఆల్రెడీ రెడ్డిగూడెం ఈ ప్రాంతంలో వచ్చింది. ఇప్పుడు పూత దశలో మెజారిటీగా పూత దశలో ఉంది, మంచిగా పూత ఉంది. అని ఒకటి ఇబ్బందికరమైనదంటే ఈ యొక్క నల్ల తామర ఏదైతే ఉందో అది మిర్చి పంట అయిపోయిన తర్వాత 2021 సంవత్సరం నుంచి మామిడి మీదకి రావడం స్టార్ట్ అయ్యింది. సో దీని మీద ముందుగానే అలర్ట్ అయ్యి ఒక 1.5 మంత్ బ్యాకే హార్టికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో డిపార్ట్మెంట్తో రైతు అవగాహన శిబిరాలు, అదేవిధంగా సస్యరక్షణ పద్ధతుల మీద అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఇప్పటి వరకు 228 పైచులకు అవగాహన శిబిరాలు పెట్టడం జరిగింది. మొత్తం ఇక్కడంతా కూడా ముందుగా ఈ తేనె మంచు, నల్ల తామర, అట్లాగే బూడిద తెగులు వీటన్నిటి కూడా ఉన్నవి. వీటిని మనము వాటి నుంచి రక్షించడం కోసం 8 కెమికల్ పద్ధతులు మనకు సైంటిస్టులు సూచిస్తున్నారు. తద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. దీంతో పాటుగా ఫార్మర్స్కి తోటలకు సంబంధించి కూడా ఇంకా ఏమైనా కొత్త తోటలు తీసుకోవాలనుకుంటే హెక్టార్కి ఒక 72,000 రాయితీ ఇస్తున్నాం. ముదురు తోటలు నుంచి వాటిని పునరుద్ధరించుకోవాలంటే రీజనరేషన్ చేసుకోవడానికి హెక్టార్కి ఒక 20,000 రాయితీ ఇస్తున్నాం. మామిడి తోటల్లో నాణ్యత పెంచడం కోసం మనం లాస్ట్ ఇయర్ నుంచి విరివిగా మనం ప్రమోట్ చేస్తున్నటువంటి ఫ్రూట్ కవర్స్ యాక్టివిటీస్ కోసం హెక్టార్కి ఒక 15,000 పైచీలకు రాయితీ మనం ఇస్తున్నాం. అట్లాగే ఐపీఎం, ఐఎన్ఎం యాక్టివిటీస్ దానికి సంబంధించి కూడా లైక్ ఇప్పుడు ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ వీటన్నిటి కోసం కూడా ఒక 1,400 రూపాయలు రాయితీ ఇస్తున్నాం. అట్లాగే ప్యాక్ హౌస్కి సంబంధించి ఒక 2 లక్షల రాయితీ, అదేవిధంగా మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించి ఒక 12.5 లక్షల రాయితీ, అదేవిధంగా మాగబెట్టే గదులు అంటే రైపనింగ్ ఛాంబర్స్ కోసం ముందుకు వచ్చినప్పుడు దానికి ఒక 21 లక్షల రూపాయల పైచలకు రాయితీ, కలెక్షన్ సెంటర్స్కి ఒక 6 లక్షల రాయితీ. ఇది మ్యాంగో సంబంధించి మనము ఫ్రమ్ ప్లాంట్ మెటీరియల్ టు ఎక్స్పోర్ట్కి వీలుపడే విధంగా అన్ని రకాలుగా ఎంటైర్ వాల్యూ చైన్ మనము ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంది. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి రైతులకి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఐపీఎం యాక్టివిటీస్ ఏదైతే సస్యరక్షణ చేస్తున్నామో అవి చేసేటప్పుడు డిపార్ట్మెంట్ శాస్త్రవేత్తలు సూచించిన ప్రకారంగా ఎంటైర్ విలేజ్ కానీ చేస్తే పర్టికులర్గా నల్లతామర నుంచి మనము కొంత వెసులుబడి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది పురుగే కొంత ఫ్లయింగ్ యాక్టివిటీ, దానికి లైఫ్ సైకిల్ కొంత ఎక్కువగా ఉండి ఎక్కువ పునరుత్పత్తి అయ్యి మనము స్ప్రేల కోసం ఎక్కువగా స్ప్రే కొడుతూ ఉన్నారు. దానివల్ల రైతులకు కూడా ఇన్పుట్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా డిపార్ట్మెంటు శాస్త్రవేత్తలు సూచించిన మందులను మాత్రమే చెప్పిన పద్ధతిలో చెప్పిన ఆ యొక్క టైం పీరియడ్లో మాత్రమే ఇది చేస్తూ అది కూడా మొత్తం ఎంటైర్ ఆ విలేజ్లో ఉన్న మొత్తం తయారు చేసుకున్నప్పుడు ఒక తోట నుంచి ఇంకో తోటకు పోవడానికి కూడా ఆస్కారం లేకుండా ఉంటుంది. ఇంత చేస్తూ ఉన్నా కూడా నల్లతామరను అరికట్టడంలో కొంత సవాలు ఎదుర్కొంటూ ఉన్నాం డిపార్ట్మెంట్ కానీ శాస్త్రవేత్తలు. దీనిపైన ఎప్పటికప్పుడు సమర్థమవుతున్నాం. సో ఈసారి ప్రైస్ కూడా చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఆల్ తోతాపురి 1,05,000 నుంచి 1,17,000 టన్స్ రూపాయలు పర్ టన్ను అమ్మడం జరిగింది. అదేవిధంగా బెనీషా మనకు ఫ్రూట్ కవర్స్ కట్టినవి 1,70,000 నుంచి 1,80,000 రూపాయలు పర్ టన్ను, కట్టనివి ఒక 60,000 నుంచి 80,000 రూపాయలు పర్ టన్ను నడుస్తూ ఉంది. ఇప్పుడు మొదటి పంట కాబట్టి ఖచ్చితంగా ఈ రేటు ఉంది. కానీ ఫ్రూట్ కవర్స్ కట్టిన వాటికి 3 times కూడా ఉండడం అనేది సంతోషదాయకం. బట్ ఎక్కువ పంట వచ్చినప్పుడు ఈసారి మేము అరౌండ్ 40,000 to 70,000 మధ్యలో ఖచ్చితంగా ఈ యొక్క రేట్ అనేది స్థిరపడి రైతులకు లాభదాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాం. సో మనకు ఈ బయర్ సెల్లర్స్ మీట్ కూడా మనం ఇప్పుడు రాబోయే ఒక 1 month కాలంలో ఏ ఏరియాకి ఆ ఏరియాకు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మొదటగా అన్నమయ్య జిల్లాలో పెట్టడం జరుగుతూ ఉంది. బయర్ సెల్లర్స్ మీట్తో పాటుగా పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెసింగ్ కూడా, అంటే రా మ్యాంగో కాకుండా దాన్ని బై ప్రోడక్ట్కి ఎట్లా చేయొచ్చు, దాని వాల్యుయేషన్ ఎట్లా చేయొచ్చు, తద్వారా ఇంకా విరివిగా ఎంటర్ప్రెన్యూర్స్ని ఆకర్షించి
కొంత వస్తున్న డైవర్షన్ మన ప్రొడ్యూస్లో కనీసం ఒక 10 to 20% ఈ వాల్యూ అడిషన్ చేసినప్పుడు దాని ద్వారా కొద్దిగా ఎక్కువ రేటు ఉంటుంది. అట్లాగే ఉన్న పంటకు కూడా ఎక్కువ రేటు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మా యొక్క ఓరియంటేషన్ కూడా మెయిన్ పంటతో పాటుగా దాని వాల్యూ అడిషన్ కూడా చేసే విధంగా ఈ బయర్ సెల్లర్స్ మీట్ జరుగుతుంది. త్రూ అపేడ ద్వారానే మనము కొన్ని ప్లాట్స్ ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ చేసి ఏదైతే మనకు ఎక్స్పోర్ట్ చేయడం కోసం అవసరమైన ప్రీ రిక్విజిట్స్ అయితే ఉన్నాయో, కంప్లైంట్స్ చేయాల్సిన సర్టిఫికెట్స్ కానీ పద్ధతులు కానీ అటన్నిటి కూడా మనం అపేడ ద్వారా రిజిస్టర్ చేసుకుంటూ వారికి ఆ ఫీల్డ్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ దాని ద్వారా మనము ఉన్న యూహెచ్టీ ప్లాంట్స్ ఏదో తిరుపతి నుంచి కానీ విజయనగరం నుంచి కానీ అట్లా పక్కనే నియర్ బై కోలార్ కర్ణాటకలో ఉన్న కోలార్లో ఉన్న ఆ ఫార్మర్స్ నుంచి కానీ మనం టైప్ చేయడం జరుగుతూ ఉంది. ఈసారి ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఈ బెటర్ ప్రాక్టీస్ చేసినవి ఈవెన్ సర్టిఫికేషన్ ట్రేసబిలిటీకి కూడా టు స్టార్ట్ విత్ కొంతైనా సరే ఖచ్చితంగా సుపీరియర్ క్వాలిటీని విత్ ట్రేసబిలిటీతో ప్రమోట్ చేయాలనేది నిర్ణయించుకున్నాం. అపేడ వాళ్ళు దీంట్లో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళ ద్వారా కూడా మన ఎక్స్పోర్ట్కి లాస్ట్ ఇయర్ చేసిన ఈ 1500 టన్నుల కంటే కూడా ఈసారి మనం కనీసం ఒక 5000 టన్నులు ఈసారి ఎక్స్పోర్ట్ చేయాలనేది మన యొక్క టార్గెట్గా పెట్టుకుని జరిగింది. ఈ ఇయర్ మనం దీంట్లో యాక్టివ్గా తీసుకోవాల్సిన మెజర్స్ తీసుకుంటాం.